నమస్తే. ఇందాక 1, 2, 3 ఇది 3వ ఎపిసోడ్. ఎందుకంటే వీడియో పెద్దది ఉండటం లేదు. మీరెందుకు చెప్తున్నారు? దెబ్బతిన్న పులిని, చదువు రుచి మరిగిన పులిని, ఆ రోజుల్లో నాకు అవకాశాలు లేవు. పాప మా తల్లిదండ్రులు అంత స్తోమత లేని వాళ్ళు. అది ఇప్పుడు చెప్పవలసింది ఏంటంటే, మీరు టీచర్ అనుకుందాం. యు ఆర్ ఏ టీచర్, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఫెసిలిటేటర్, గార్డెనర్. I compared it with you as a gardener because you can look after the children very well. నీ దగ్గర నీ కొడుకు సెలవులంతా ఉంటాడు, రాత్రంతా ఉంటాడు. టీచరు 40 మందిలో ఒకడు, నీ ఇంట్లో నీ కొడుకు నీకు ఒక్కనా ఇద్దరు లేకపోతే. లెర్నింగ్ లెవెల్ ఎక్కువగా ఉన్నవాడికి గుడ్, ఎక్సలెంట్ అని టీచర్ తల్లిదండ్రులు అంటే, నిద్దట్లో కూడా అని గుడ్ అనుకుంటాడు, ఎక్సలెంట్ అనుకుంటాడు. వాడికి చిన్న ప్రైజ్ ఇచ్చామనుకో, ఏదైనా మంచి పని చేసినప్పుడు, ఫీల్ మోర్ హ్యాపీ. గోస్ టు పాజిటివ్ సైడ్. He goes to positive side. He will become a good learner. లెర్నింగ్ లెవెల్ తక్కువ ఉంటే వాడు క్రిటిసైజ్ చేయకండి, ఎంకరేజ్ చేయండి. చెయ్యి పట్టుకొని రాయించండి హోంవర్క్. మ్యాన్ మిస్టేక్ అని మానవ జీవితమే తప్పులు ఎన్ని, ఇప్పటికీ కూడా ఎన్ని నేను తప్పులు చేయను, నేను దర్ ఇస్ నో గ్యారంటీ. తర్వాత చిన్నపిల్లవాడికి ఇప్పుడు అవసరాలు ఏంటో మనకు తెలుసు. ఫిజికల్ నీడ్స్ ఒక్కోసారి యూరినర్కి వెళ్తానంటాడు, పప్పు వెళ్తానంటాడు, నువ్వు యూసి డౌన్ అని అంటే వాడు హర్ట్ అయిపోతాడు. అది చాలా ఇంపార్టెంట్, హెల్త్ మీద ఇంపాక్ట్ కొట్టేస్తుంది. రెండోది ఆడ అవసరాలు చాలా చిన్నవి. ఫుడ్, గేమ్స్, టాయ్స్, ఫీల్డ్ ట్రిప్స్ అండ్ ఈ ఎంటర్టైన్మెంట్, ఫ్రెండ్స్. అలాంటి చిన్నవి తీర్చి వాడిని చదువువైపు నెమ్మదిగా హ్యాబిట్ చేయండి.